అటల్ బిహారీ వాజ్పేయి పురచ్చి తలైవి మెచ్చిన నాయకుడు. తమిళ ప్రజలు అమ్మగా కొలిచే జయలలితకు వాజ్పేయి అంటే అపరిమితమైన అభిమానం. అయితే వాజ్పేయి తన అభిమాన నాయకుడు అయినప్పటికీ 1999లో ఆయన ప్రభుత్వం కూలిపోవడానికి జయలలితే కారణమయ్యారు. అప్పటి మిత్రుడు జనతా పార్టీ నేత సుబ్రహ్మణ్య స్వామి మాటలు విని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో చేతులు కలిపి అప్పట్లో ఆయన ప్రభుత్వాన్ని కూల్చడంలో జయలలిత కీలక పాత్ర పోషించారు. ఒక్క ఓటుతో అప్పట్లో వాజ్పేయి ప్రభుత్వం కూలిపోయింది. ఆ తరువాత సుబ్రహ్మణ్య స్వామి ఆమెకు బద్ధ శత్రువుగా మారారు. అయితే తనకు ఎంతో ఇష్టమైన వాజ్పేయి ప్రభుత్వాన్ని కూల్చినందుకు ఆమె చాలాసార్లు ఆవేదన వ్యక్తం చేసినట్లు చెబుతుంటారు. రాజకీయాల్లో ఎంత ఆరితేరినా ఒక్కొక్కసారి తప్పటడుగులు వేస్తారనడానికి ఈ సంఘటన ఓ రుజువు. జయలలిత ప్రత్యర్థులపై కత్తులు నూరుతారనే విషయమే ఎక్కువ మందికి తెలుసు. కానీ ఆమె కొన్ని పద్ధతులు పాటించారనే విషయం తమిళనాడులోని టీవీ ఛానళ్ల తీరుతెన్నులను చూస్తే అర్థమవుతుంది. తమిళనాడులో దాదాపు అన్ని ప్రధాన పార్టీలకు సొంత ఛానళ్లున్నాయి. కరుణానిధి నేతృత్వంలోని డిఎంకేకు కలైంజర్, సన్ ఛానళ్లున్నాయి. అన్నా డిఎంకేకు మద్దతుగా జయా టీవీ ఉంది. తమ పార్టీల ప్రచారానికి వాటిని వాడుకుంటూ ఉంటారు. ప్రత్యర్థులను దెబ్బతీయడానికి ఎవరికి వారు ప్రయత్నించినప్పటికీ ఛానళ్లను అడ్డుకునే సాంప్రదాయం మాత్రం లేదు. సన్ టీవీ గ్రూపునకు చెందిన సన్ డిటిహెచ్లో జయా టీవీ కార్యక్రమాలు ముందు వరుసలోనే ఉంటాయి. అలాగే అన్నా డిఎంకే ప్రవేశపెట్టిన అరసు కేబుల్ కార్పొరేషన్లో కలైంజర్, సన్ టీవీ ఛానళ్లు ప్రైమ్ బ్యాండ్లోనే ఉంటాయి.